హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. రోడ్లపైకి భారీగా వరద వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. ఈ క్రమంలో వేర్వేరు నాలాలలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్ నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లు చెరువుల్ని తలపించాయి. పలు కాలనీలకు నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇళ్లలోని సామగ్రి నీటిలో తడిసిపోయింది. ఖాజాగూడలోని హరిజన్ బస్తీ నీట మునిగింది. మణికొండ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, కోటిలో వర్షం కుదిపేసింది. ముషీరాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, జవహర్ నగర్ రహదారులు జలమయమయ్యాయి. ముషీరాబాద్లో అత్యధికంగా 12.1 సెంటీమీటర్లు, జవహర్ నగర్లో 11.28 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ప్రధాన రహదారుల్లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్ వరకు వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్తో జనం అవస్థలు పడ్డారు. భారీ వర్ష సూచనలు ఉన్నప్పటికీ ముందస్తు ముంపు నివారణ చర్యలు చేపట్టడంలో జీహెచ్ఎంసీ హైడ్రా అలసత్వం స్పష్టంగా కనిపించిందని నగరవాసులు మండిపడ్డారు. ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాల్లో గతంలో డీఆర్ఎఫ్ బలగాలు మోహరించేవని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షం పడగానే డ్రైన్లోకి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకునేవారని, ట్రాఫిక్ పోలీసులను కూడా భాగస్వాములు చేసుకుంటూ సమన్వయంతో పనిచేసేవారని పలువురు గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం జీహెచ్ఎంసీ వద్ద వర్షాకాల సన్నాహక ప్రణాళిక లేకపోవడంతో వర్షం వచ్చిన ప్రతిసారి నగరవాసులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు కూడా రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. ముషీరాబాద్లోని వినోబా నగర్కు చెందిన దినేష్ మోటార్ సైకిల్తో పాటు కొట్టుకుపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న దినేష్కు భార్య, కుమారుడు ఉన్నాడు. జీహెచ్ఎంసీ హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హబీబ్ నగర్ నాలాలో మరో ఇద్దరు గల్లంతయ్యారని తెలిసింది. ఆసిఫ్ నగర్లోని అఫ్జల్ సాగర్ మురికి కాలువలో పడి మంగారు బస్తీకి చెందిన రాము, అర్జున్ గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టారు.